కల్కి 2898 ఏడి మూవీని మీరు ఏ ఊరిలో ఏ థియేటర్లో చూసారో కామెంట్ చేసేయండి. నేనైతే హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ అయితే వచ్చేసాను. ఇదిగోండి ఈయన ఎల్వి ప్రసాద్ గారు. ఈయన పేరు మీద ప్రసాద్ ఐమాక్స్ ని 2003 లో ఓపెన్ చేశారు. ఈ మల్టీప్లెక్స్ లో టోటల్ 6 స్క్రీన్స్ అయితే ఉంటాయి. అందులో 6th స్క్రీన్ ఇండియాస్ లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్. నేను వెళ్ళినప్పుడు ఆ స్క్రీన్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. సర్లే ఏం చేస్తామని స్క్రీన్ నెంబర్ 4 లో అయితే బుక్ చేసుకున్నాను. నేను వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది. డీసెంట్ ఫెలోస్ అందరూ సైలెంట్ గా కూర్చొని చూసేస్తున్నారు. స్టార్టింగ్ లో వచ్చే ఆ మహాభారతం సీన్ అయితే చాలా బాగుంది. అమితాబ్ గారి యంగ్ లుక్ కూడా అదిరిపోయింది. ఇంకా మన ప్రభాస్ అన్న అయితే యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఇరగదీశాడు. ఇంకా అశ్వత్థామ వర్సెస్ భైరవ సీన్స్ కూడా అదిరిపోయాయి. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ఆ బ్యాటిల్ సీన్ అయితే గూస్ బంప్స్. అసలు ఏంటిది, అసలు మన ఇండియన్ మూవీ అయినా లేదంటే ఏదైనా హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అన్నట్లు అనిపించింది. మంచి గ్రాఫిక్స్ యూస్ చేసుకుని ఇండియన్ మైథాలజీతో కనెక్ట్ చేస్తూ ఒక అదిరిపోయే ఫిక్షనల్ వరల్డ్ అయితే క్రియేట్ చేశారు నాగ్ అశ్విన్ గారు. ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. నాకైతే మూవీ పిచ్చగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.